బస్సు ఎక్కి మా ఊరుకు పోవాలంటే గంట సేపు పట్నంలోనే సుడి పెట్టాలి. ఆయనతో ట్రాఫిక్ జామ్ గిట్లా అయ్యిందంటే ఇక 2 గంటలు పట్నంలోనే పానసారం పడాలి. ఊరికి పోనీకే గంట సేపు పడితే పట్నం దాటనీకే 2 గంటలు పడుతుంటుంది. అందుకే ఇప్పుడున్న మహాత్మా గాంధీ బస్ స్టాండ్ కాకుండా పట్నం బయట ఇంకో పెద్ద బస్ స్టాండ్ కట్టనీకే చూస్తుర్రట సర్కారోళ్ళు. మరి ఆ కథ ఏంది, ఎక్కడ కడుతుర్రు అనేది చూడుర్రి. రోజు రోజుకు పట్నం ఇంతింత ఇసీరం అవుతుంది. పబ్లిక్ పెరుగుతాండ్రు. మరి 2 బస్ స్టాండ్లు ఏం సరిపోతాయి? పట్నంలో ఉన్న మహాత్మా గాంధీ బస్ స్టాండ్కేంచి బస్ ఎక్కి దక్షిణాన ఉన్న తెలంగాణ దిక్కు అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల దిక్కు పోవాలనంటే గంట సేపు పాత బస్తీ ట్రాఫిక్ లో పానసరం పడాల్సిందే. అందుకే సర్కారు వాళ్ళు అటు మొకాన ఓ కొత్త బస్ స్టాండ్ కట్టాలని చానొద్దుల సంధి చూస్తాండ్రు. ఇప్పటికే ఆరంగర్ చౌరత్త కాడ ఓ మంచి జాగ చూసుకొని లోకల్ ఎమ్మెల్యే సాబుకు, కలెక్టర్ సారుకు అర్జీలు పెట్టిండ్రట. బస్సుల మంత్రి పొన్నం సారు పర్మిషన్లు తెచ్చుకొని పని చెప్పున చాలు చేయనికనే చూస్తున్నాడట. ఎట్లయితే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ బస్సులు తిరిగేటట్టు జేబీఎస్ కట్టిండ్రో గట్లనే ఇటు పాలమూరు, వనపర్తి, నాగర్ కర్నూలు, నారాయణపేట జిల్లాలకు పోయేటట్టు, అటు వికారాబాద్ దిక్కు పోయేటట్టు అన్ని తీర్ల సౌలతులతోని పెద్ద బస్ స్టాండ్ కడతారట. ఒక అప్పటి అవసరానికి తగ్గట్టు మహాత్మా గాంధీ బస్ స్టాండ్ కట్టిండ్రు. కానీ ఇప్పుడు అక్కడికేంచి ఊర్లు తిరగాలనంటే ట్రాఫిక్లోనే టైం అంతా పోతున్నది. గంతెందుకు వికారాబాద్ జిల్లాలో ఉన్న తాండూరు, హైదరాబాద్కు నడమ దూరం అంత కూడితే 100-110 ఉంటుంది. గాయంత దూరానికే 4-5 గంటల సేపు బస్సులో కూకొని నెరివాడే కథ అవుతుంటది. గదే ఇప్పుడు సర్కారోళ్ళు ఆరంగర్ చౌరత్తలో కొత్త బస్ స్టాండ్ కడితే అన్ని తీర్ల సౌలత అవుతుంది. ట్రాఫిక్ తిప్పల తప్పుతుందని కోరుకుంటారు పబ్లిక్. ఇంకో ముచ్చట ఏంటిదంటే ఆరంగర్ కాడ బస్ స్టాండ్ కడితే అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా మస్తు దగ్గర అవుతుంది. అందుకే పర్మిషన్లు చెప్పున తీసుకోవాలి, ఆరంగర్ కాడ ఇంకో బస్ స్టాండ్ కట్టాలి అని కోరుకుంటారు అందరూ. మరిగా చూడాలి పని ఎప్పటికైతుందో.